రఘునందన్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రావడానికి ఉన్న అర్హత లేదు. నా గురించి నేను ఏం చెప్పుకున్నది నేను ఎక్కువ చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళని ఎదిరించి డౌన్ఫాల్ కి పునాది నేను అయినా అనేది నాకు లైఫ్ లాంగ్ మిగిలిపోయినటువంటి గొప్ప సంఘటన. ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొస్తున్నారు కదా, పూర్తిగా మైనారిటీలని టార్గెట్ చేసేలాగా తీసుకురావట్లేదు. మా పాలిటిక్స్ ఎప్పుడు రివెంజ్ పాలిటిక్స్ అండి. సనాతన బోర్డు అనేది అసలు సాధ్యం అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. వీఆర్ మోర్ డెమోక్రటిక్. అల్టిమేట్ గా మనం ఉండేది ప్రజాస్వామ్యంలో. ప్రజలు ఏం కోరుకుంటారు? ఇక బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం ఉంది, తమ భాగస్వామ్య పక్షాలని కబళిస్తుంది అని అనే ఒక పేరు ఉంది కదా. మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది. బీజేపీకి సంబంధించి ఎలా ఉంది తెలంగాణలో? సంసారం గతి లేకపోతే చేయొచ్చు, కానీ సంసారం శృతి లేకపోతే చేయరాదు అని చెప్పి. ఈరోజు అధ్యక్ష రేసులో 4 నుంచి 5 ఎంపీలు మీతో సహా మీరంతా ఉన్నారు. ఇక్కడ మీ 8 మందిలోనే శృతి లేనప్పుడు రేపు అధికారంలోకి వచ్చినాక ఉంటుందని ఎలా అనుకుంది? మనిషి ఆశాజీ, అబద్ధం చెప్పాల్సిందేం లేదు.